కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి దాదాపుగా 4 నెలలుగా వస్తోంది. ఇప్పటిదాకా ఆమె రాజీనామాను తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఆమోదించలేదు. వచ్చే వారం నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అందరి చూపు ఆమె రాజీనామాపైనే ఉంది. ఈ సమావేశాల్లో అయినా రాజీనామాను ఆమోదిస్తారా లేదా అని అన్ని పార్టీల నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ శాసనసభ శాసన మండలి సమావేశాలు ఈ నెల 29న ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో తమ వాయిస్ వినిపించేందుకు అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికై కొనసాగుతున్న కవిత విషయంపై చర్చ మొదలైంది. 4 నెలల క్రితం వరకు బీఆర్ఎస్ లోనే ఉన్న ఆమెను సెప్టెంబర్ 2న పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 3న బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత. తన రాజీనామాను ఆమోదించాలని కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి లేఖ కూడా రాశారు. ఆమె రాజీనామా అంశంపై ఆమెతో నేరుగా మాట్లాడిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారని అప్పట్లో కౌన్సిల్ చైర్మన్ ప్రకటించారు. అప్పటి నుంచి ఆమె రాజీనామా నానుతూనే ఉంది. దీంతో ఇప్పటికీ ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతూనే ఉన్నారు. తన రాజీనామాను ఆమోదించకపోవడాన్ని గతంలో మీడియా చిట్చాట్లో ప్రస్తావించారు కవిత. తన రాజీనామాని చైర్మన్ ఆమోదించడం లేదని, ఇక సమావేశాలు ఎప్పుడు మొదలైతే అప్పుడు వెళ్లి తాను రాజీనామా సమర్పిస్తాను అంటూ చెప్పారు కవిత. సోమవారం నుంచి కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి కవిత ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆమె చర్యలను బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి నాయకులు గమనిస్తున్నారు. సమావేశాలు మొదలైన మొదటి రోజునే కౌన్సిల్కి వెళ్తానంటున్నారు కవిత. నేరుగా చైర్మన్ కు తన రాజీనామా పత్రాన్నిచ్చి ఆమోదించాల్సిందిగా కోరతానని చెబుతున్నారు. అప్పటి సందర్భాన్ని బట్టి అవకాశం ఉంటే రాజీనామా ఎందుకు చేయాల్సొచ్చిందో విషయం సభలో చెబుతారని, లేకపోతే బయట మీడియా పాయింట్లో మాట్లాడతారంటూ ఆమె అనుచరులు అంటున్నారు. అదంతా ఒకవైపు అయితే కవిత నేరుగా రాజీనామా సమర్పించినా సరే చైర్మన్ దానిని ఆమోదిస్తారా లేదా అనేది ఆయన పరిధిలోనే ఉంటుంది. కవిత నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు స్థానిక సంస్థలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ చైర్మన్ కవిత రాజీనామాను ఆమోదించినా ఆ స్థానంలో ఓటు వేసే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరూ లేరు కాబట్టి ఆ స్థానం ఖాళీగానే ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగి కొత్త వారు ఎన్నికైన తర్వాత కవిత ఖాళీ చేసిన స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. కవిత రాజీనామా చేసి దాదాపు 4 నెలలు కావస్తున్నా ఇప్పటికీ అది పెండింగ్ లోనే ఉంది. బీఆర్ఎస్ కి రాజీనామా చేసిన నాటి నుంచి ఆ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలతో చెలరేగిపోతున్నారు కవిత.